హలో గైస్! ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్‌షిప్ అందిస్తుంది బ్లూ స్టార్ ఫౌండేషన్ వాళ్ళనమాట. ఈ ఫౌండేషన్ వాళ్ళు స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే ఆర్కిటెక్చర్ అండ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి స్కాలర్‌షిప్ బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారనమాట సెలెక్ట్ అయితే. ఇక ఈ మోహన్ టీ అద్వానీ సెంటినల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఈ బ్లూ స్టార్ ఫౌండేషన్ వాళ్ళు ఈ స్కాలర్‌షిప్ నేమ్ మీదుగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఈ అకాడమిక్ ఇయర్ 2024, 2025కి సంబంధించి ఈ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ లైక్ ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, అదేవిధంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి అమౌంట్ ఎంత ఇస్తారు, ఈ విధంగా డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాము. సెలక్షన్ ప్రాసెస్ కూడా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు అనమాట. సో ఆ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్కాలర్షిప్కి ఎవరెవరు ఏ ఎలిజిబిలిటీస్, అదేవిధంగా ఎన్ని స్కాలర్షిప్స్ అనేది ఇప్పుడు వరకు 2024, 2025ని వాటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. ఇంకా కొన్ని స్కాలర్షిప్స్ నా ప్లేలిస్ట్లో కూడా చూడొచ్చు. అండ్ ఈ స్కాలర్షిప్ అనేది ప్రైవేట్ స్కాలర్షిప్ అనమాట. సో చాలా మంది అనుకుంటారు ప్రైవేట్ స్కాలర్షిప్స్ అనేది వస్తాయా, ఫేక్ కదా అనుకుంటారు. సో వీడియో కూడా చేశాను. సో స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రూఫ్ కి సంబంధించి ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లో, అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? దానికి ఎలా సెలెక్ట్ అయినప్పుడు ఏమేమి ఇచ్చారు, ఏమేమి మెసేజ్ చేశారు, అవన్నీ డీటెయిల్స్ పెట్టాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఇక ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ కనుక వెళ్తే ఈ మోహన్ టీ అద్వానీ సెంటినల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ ఇది 2 సెక్షన్స్ గా డివైడ్ అయింది అనమాట. ఒకటి వచ్చి ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ కి, ఇంకోటి డిప్లొమా స్టూడెంట్స్ కి ఈ 2 సెక్షన్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 20th August 2024 అనేది ఉంటుంది అనమాట. సో లాస్ట్ డేట్ లోనే మీరు అంతవరకు వెయిట్ చేయకుండా కొద్ది ముందుగానే ట్రై చేయండి, అప్లై చేసుకోండి. ఫస్ట్ మనం ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ చూద్దాము. సో ఎవరైతే స్టూడెంట్స్ ప్రెసెంట్ ఇన్ డిగ్రీ ప్రోగ్రామింగ్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా enrolled in a degree program in architecture or engineering students such as electronics engineering కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ అండ్ రిలేటెడ్ స్టెమ్ ఫీల్డ్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్ లో ఎక్స్క్లూడింగ్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. అంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేశారు సివిల్ ఇంజనీరింగ్. సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అనమాట. ఇంకా అప్లికేషన్స్ మస్ట్ డెమాన్స్ట్రేట్ ఏ గుడ్ అకాడమిక్ ట్రాక్ రికార్డ్ అంటే మీ యొక్క ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో మంచి గుడ్ రికార్డ్ ఉండాలి అనమాట అకాడమిక్ లో. సో స్టడీస్ పరంగా కానీ ఇంకా బిహేవియర్ పరంగా గుడ్ అకాడమిక్ రికార్డ్ అనేది ఉండాలన్నమాట. మినిమం ప్రీవియస్ మార్క్స్ పర్సెంటేజ్ కనుక చూస్తుంటే మీ క్లాస్ 10th, 12th ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఒకవేళ మీ మార్క్స్ ఏ దాంట్లోనే కానీ 80% అబౌవ్ ఉండాలి. ఒకవేళ 80% క్లాస్ మార్క్స్ ఇన్ 80% మార్క్స్ ఇన్ క్లాస్ 12th అండ్ 75% మార్క్స్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే 75% క్లాస్ 12ను. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే మీకు 80% అబౌవ్ ఉండాలా, లేదా మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే కాలేజ్లో మీ ప్రీవియస్ మార్క్స్ అదే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 75% అబౌవ్ ఉండాలా, అదే ఇంటర్మీడియట్లో అయితే 12% అంటే 80%. ఓకేనా? ఇది చూడండి, ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతే ఇక్కడ ఇవ్వడం జరిగింది, డీటెయిల్గా చదవండి. ఓకేనా? ఇక నెక్స్ట్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ స్పెసిఫైడ్ కాలేజ్, ఇక్కడ స్పెసిఫైడ్ కాలేజ్ అని చూపించారు, నేను చూపిస్తాను లాస్ట్లో. విల్ బి ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో ఇక్కడ ఈ స్పెసిఫైడ్ కాలేజ్ ఇప్పుడే చూసేద్దాం, మరి ఎందుకు ఇంకా లాస్ట్. ఓకేనా? ఈ కాలేజ్ అనమాట, ఈ కాలేజ్లో చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇక్కడ చూడండి, స్లోగా మీరు ఫ్యూజ్ నొక్కేసి చూసుకోవచ్చు. ఓకేనా? ఇక మన డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా నెక్స్ట్ అప్లికెంట్స్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 6 lakhs 6 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. రిసిప్షన్ షుడ్ నాట్ బి బెనిఫిషియర్ ఆఫ్ ఎనీ అదర్ స్కాలర్షిప్ అంటే మీరు ఇంతకుముందు ఏ స్కాలర్షిప్ బెనిఫిట్ పొంది ఉండకూడదు. ఓకేనా? అదేవిధంగా బడ్డీ ఫర్ స్టడీ కానీ బ్లూ స్టార్ అండ్ బ్లూ స్టార్ ఫౌండేషన్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఇక నోట్ ఏంటంటే ఆ స్పెసిఫైడ్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ మాత్రమే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ స్కాలర్షిప్స్ మెన్షన్ చేసిన స్పెసిఫైడ్ కాలేజ్లో ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు లేకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా చదువుతుంటే వాళ్ళకి యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ 75,000 అమౌంట్ లేదంటే 50,000 యాన్యువల్ ఫీజు అనేది ఆర్ లెస్ దెన్ 50% అనమాట. 50% లెస్ దెన్ అమౌంట్ అనేది 75,000 అన్నా ఇస్తారు, లేదంటే 50% అమౌంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంతకంటే తక్కువ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఈ కేటగిరీకి తెలిసిన వాళ్ళైతే కనుక ఇక్కడ అప్లై ఉంది కదా, వాటి మీద క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనం డిప్లొమా స్టూడెంట్స్ కి సంబంధించి చూసుకుంటే వీళ్ళకి కూడా అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 20th August వీళ్ళకి అప్లికేషన్ డెడ్ లైన్ క్లోజ్ అవుతుంది. సో మీ ఇక్కడ కూడా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిప్లొమా ప్రోగ్రామ్ అనమాట. సేమ్ వాళ్ళు కూడా ఆర్కిటెక్చర్ కానీ ఇంజనీరింగ్ కానీ, అది కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ స్టెమ్ ఫీల్డ్స్ అనమాట, ఎక్స్క్లూడింగ్ సివిల్ ఇంజనీరింగ్ అంట. సివిల్ ఇంజనీర్ ఇక్కడ కూడా గుడ్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి. వాళ్ళకి కూడా
10th అండ్ 12th క్లాస్‌లో అండ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ దాంట్లో 80% ఉండాలా. అండ్ 12th మార్క్స్‌లో 80% అండ్ 75% మార్క్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట. సో, ఈ విధంగా మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవాల్సింది. ఒకవేళ సీజీపీఎల్ అయితే 7.5 అబోవ్ ఉండాలన్నమాట. ఇక్కడ కూడా స్పెసిఫైడ్ కాలేజ్ అని వాళ్ళు మెన్షన్ చేయడం చూద్దాం. ఇక్కడ కూడా స్పెసిఫైడ్ కాలేజ్ ఏమేమి ఉన్నాయో. సో, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే కాలేజ్ అనుకుంటా. సో, మీరు కూడా చూడండి ఒకసారి స్లో మోషన్‌లో పెట్టుకొని. ఓకేనా. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే డిప్లొమా వాళ్ళకి కదా అప్లికేషన్స్ కూడా వీళ్ళకి కూడా ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 6 lakhs ఉండాలి. అదేవిధంగా వీళ్ళు కూడా ఎటువంటి స్కాలర్షిప్ బెనిఫిట్స్ అనేవి ఉండకూడదు ముందుగా. అదేవిధంగా బడ్డీ ఫోర్ స్టడీలో కానీ బ్లూ స్టార్ ఫౌండేషన్లో కానీ ఎంప్లాయీస్ యొక్క చిల్డ్రన్స్ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. ఈ మెన్షన్ చేసిన కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 30,000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ 75% యాన్యువల్ ఫీజు ఏదైనా ఒకటి 30,000 అయినా ఇస్తారు, లేదా 75% అయినా యాన్యువల్ ఫీజు అనేది, లేదంటే ఆ 75% కంటే తక్కువ అమౌంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. మొత్తానికి ఏదో ఒక బెనిఫిట్ అయితే మీరు పొందగలుగుతారు. ఓకేనా. ఇది డిగ్రీ ప్రోగ్రామ్కి సంబంధించిన డిప్లొమా ప్రోగ్రామ్కి సంబంధించిన స్కాలర్షిప్. సో, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుందాము. ఇక్కడ చూడండి, సెలక్షన్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ మల్టీ స్టేజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫుల్గా ఫిల్ చేసి ఉండాలి. లైక్ ప్రొవిజనల్ ప్రొవైడ్ పర్సనల్ డీటెయిల్స్ కానీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కానీ అప్లోడ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అండ్ రిఫరెన్సెస్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ కట్గా మీరు మెన్షన్ చేస్తే అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ ఇస్తున్న వాళ్ళకి ఆ లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ సపోర్ట్ రిక్వైర్మెంట్స్ సబ్జెక్టివ్ ఆన్సర్స్ రిలేటెడ్ అనమాట. సో, అక్కడ అడిగి ఉంటారు మీకు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు సబ్జెక్టివ్ ఆన్సర్స్ అని అంటారు. అక్కడ మీరు ఎస్ఆర్ నోనో లేదా కొన్ని ఉంటాయి ఆప్షన్స్. సో, క్లియర్గా ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కాస్త అర్థం కాకుండా ట్రాన్స్లేట్ చేసుకోండి తెలుగులోకి. అలా ట్రాన్స్లేట్ చేసుకొని వాటికి ఆన్సర్స్ ఇవ్వండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ చూసుకుంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ స్పెసిఫిక్ డిమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ అంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ క్యాల్కులేషన్స్ ఉంటాయి, అవన్నీ చూస్తారనమాట. ఇక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అండర్గో డాక్యుమెంట్ వెరిఫికేషన్. అలాగా అందులో ఫస్ట్ రౌండ్లో షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి అకాడమిక్ అండ్ డిమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫాలోడ్ బై టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఆర్ వీడియో ఇంటరాక్షన్స్ ద్వారా వీళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అది కూడా వాళ్ళ అవైలబుల్ లాంగ్వేజ్ మన తెలుగులోను, తమిళ్లోను అండ్ కన్నడ లాంగ్వేజ్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ద ఫైనల్ సెలక్షన్ ఆఫ్ స్కాలర్షిప్ ఈస్ ఫాలోడ్ బై దేర్ ఆన్ బోర్డింగ్ ఎన్షూరింగ్ దట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిపేర్డ్ టు ఫుల్లీ బెనిఫిట్ ఫ్రమ్ ద స్కాలర్షిప్. ఈ ఫైనల్ స్కాలర్షిప్ ఈ విధంగా ఆన్ బోర్డింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డైరెక్ట్గా వీళ్ళైతే అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు. స్కాలర్షిప్స్ ఆర్ యాన్యువల్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ టు ది కాలేజ్ అకౌంట్. ఒకసారి ఇక్కడ కాలేజ్ అకౌంట్స్లోకి డైరెక్ట్గా మీ కాలేజ్ అకౌంట్లోకి, బ్యాంక్ అకౌంట్లోకి కాదు, మీరు ఇచ్చిన కాలేజ్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా ఆ అకౌంట్లోకి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీ కాలేజ్కి సంబంధించిన అకౌంట్ ఏదైనా ఉంటే అప్లోడ్ చేయండి. లేదు మీరు డాక్యుమెంటేషన్ ఫిల్ చేసేప్పుడు అక్కడ అడిగినా అక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా. ఇక్కడ కాలేజ్ ప్రొవైడ్ లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్ టు ది బ్లూ స్టార్ ఫౌండేషన్ ఆన్ రిసీవింగ్ ది ఫండ్స్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద డిస్బ్యూర్స్మెంట్ ప్రాసెస్. అంటే కాలేజ్ నుంచి ఒక ప్రూఫ్ డాక్యుమెంట్ లెటర్ తీసుకోవాలా. బ్లూ స్టార్ ఫౌండేషన్ నుంచి మీరు ఫండ్స్ రిసీవ్ చేసుకుంటున్నట్టుగాను, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి సంబంధించి డాక్యుమెంట్స్ ఒక ప్రొవైడ్ లెటర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది అనమాట. ఇక రెన్యువల్ ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటే ఇక రెన్యువల్ ప్రాసెస్ ఈ విధంగా ఫాలో అవ్వండి. ఓకేనా. ఇక నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా క్లియర్గా కావాలో తెలుసుకోవాలంటే వాళ్ళు మెయిల్ ఐడి ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో అవైలబుల్గా ఉంటారు. సో, తెలుసుకుని మీరు ఇంకాస్త డీటెయిల్స్గా అప్డేట్గా ఉండగలుగుతారు. ఓకేనా. ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మోహన్ టి అద్వానీ సెంట్రల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండర్ బ్లూ స్టార్ ఫౌండేషన్ వాళ్ళు 2024-2025 సంబంధించి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇవే కాదు ఇంతకుముందు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను. సో, మీకు ఇటువంటివి అప్ టు డేట్ కావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.